మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది టెక్నికల్గా మనకి చార్ట్స్ అనేది కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం యూజ్ చేసుకొని ఒక కన్విక్షన్ అనేది డెవలప్ చేసుకుంటాం. అంటే దీంట్లో ఇలా జరగవచ్చు, ఇలా జరుగుతుంది అని చెప్పేసి. సో కొన్ని చార్ట్స్ అనేది ఒకసారి చూపిస్తాను. దీంట్లో ఇవన్నీ కూడా ఏంటంటే మనం కవర్ చేసుకున్నాం ప్రీవియస్గా. ఒకప్పుడు మన ఛానల్కి చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. ఓకే, సో వెరీ సింపుల్ టెక్నికల్ అనాలిసిస్ అనేది మనం యూస్ చేసుకొని మనం ముందుకెళ్తూ ఉంటే ఏంటంటే రిజల్ట్స్ వస్తాయన్నమాట. అయితే సబ్స్క్రైబర్స్ ఎందుకు తక్కువగా ఉండేవాళ్ళు అంటే మెయిన్ ఏంటంటే ఈ యొక్క చార్ట్ రీడింగ్ అంటే ఒక పెద్ద మిస్టరీ లాగా అనిపించేదేమో బహుశా. ఇప్పుడు నేను ఏంటంటే కొద్దిగా సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా. అండ్ ఈ యొక్క టెక్నికల్ అనాలిసిస్లో అంటే లాంగ్ టర్మ్లో మనల్ని ప్రాసెస్ అయ్యి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు మేబీ రికగ్నైజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ట్రెండ్ అయితే రివర్స్ అయింది. అక్కడ నుంచి కూడా ఇదైతే నేను ఇప్పుడు రీసెంట్గా యాడ్ చేశాను అనమాట, ఓవరాల్గా ఎంత వచ్చింది అని చెప్పేసి చెప్పడానికి. ఈ యొక్క కేసులో మనం చూసుకున్నట్టయితే 5.67 టైమ్స్ రిటర్న్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇది మన ఎంట్రీ వచ్చేసరికి 150 అండ్ ఇది దగ్గర 650 దాకా వెళ్ళటం జరిగింది. నెక్స్ట్ బ్లూ డాట్ను కూడా మనం ఐడెంటిఫై అనేది చేయటం అనేది జరిగింది. చూడండి, ఆ టైంలో ఏంటంటే ఇది అడ్జస్ట్ చేసుకున్న ట్రెండ్ లైన్ అనమాట. ఇక్కడ నుంచి స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో వెళుతూ ఉంది. ఫైనల్గా ఈ యొక్క బేస్ అనేది క్రియేట్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అండ్ మార్కెట్ స్ట్రక్చర్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్యాండిల్స్ కూడా వీక్ అయిపోయినాయి. సో ఆ టైంలో ఏంటంటే ఇది మంత్లీలో చూస్తున్నాం కదా, వీక్లీలో చూపిస్తాను చూడండి. ఈ యొక్క లెవెల్ దగ్గర ఏంటంటే మనం ఎంట్రీ అనేది సజెస్ట్ చేసాం అనమాట. ఈ లెవెల్ దగ్గర ఇది 2000 అరౌండ్ 3000 అనుకుందాం. అక్కడ నుంచి కూడా బ్యూటిఫుల్గా వెళ్ళటం జరిగింది. అండ్ హైకి వచ్చేసరికి మనకి 1:4.9 దగ్గర 1:5 అనేది రావడం జరిగింది. ఓకే, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్. రీసెంట్గా ఏంటంటే మనం కొన్ని ఫెయిల్ అయినాయి. దాంట్లో ఒకటి గెయిల్ ఇండియా అయితే స్టిల్ హోల్డ్ చేస్తున్నాను. బట్ ఫ్రెండ్స్, రీజన్ అనేది ఒకసారి షేర్ చేస్తాను, మేబీ మీకు హెల్ప్ అవ్వచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ ఫెయిల్ అయినప్పుడు కూడా కొన్ని ట్రేడ్స్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. స్టిల్ హోల్డ్ చేస్తున్నాను. దాని వెనుక రీజన్ ఏంటనేది చెప్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క పర్టికులర్ స్టాకు మనకి హై అనేది క్రియేట్ అయింది. సేమ్ లెవెల్ అనేది మనకి ఏంటంటే రెసిస్టెన్స్ లాగా ఉంది. దాని తర్వాత మళ్ళీ రెసిస్టెన్స్. బట్ ఫైనల్గా ఏంటంటే సక్సెస్ఫుల్గా ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ బ్రేక్అవుట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే గ్రీన్ కలర్ క్యాండిల్ ఇచ్చిందో నేను ఏంటంటే దగ్గర 119, 118 ఈ రేంజ్లో అనేది బై చేశాను అనమాట. సో బై చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాం కదా, ఒకసారి డైలీలోకి వెళ్దాం. చాలా రోజు కన్సోలిడేషన్ తీసుకుంది. ప్రాబబ్లీ నేను తీసుకుంది ఈ ప్రైస్. ఓకే, దగ్గర 6.9% దాకా అయితే కిందకు వెళ్ళటం అనేది జరిగింది. స్టిల్ హోల్డ్ చేస్తున్నాను. దీని యొక్క అవుట్కమ్ అనేది మీతో షేర్ చేస్తాను డెఫినెట్గా. అండ్ మరోవర్ కన్విక్షన్ ఏంటి అంటే మనకి వీక్లీ టైం ఫ్రేమ్ మంచి కన్సోలిడేషన్ తరువాత బ్రేక్అవుట్ అనేది జరిగింది. సో ప్రాబబ్లీ ఏంటంటే ఎక్స్పాండ్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ దీంట్లో ఏదన్నా రిస్క్ జరిగితే, ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ ప్రాబబిలిటీ గేమ్ కాబట్టి మనం 107 దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయడం అనేది జరిగింది. నేను యాక్చువల్గా ఏంటంటే బేస్డ్ ఆన్ ద పర్సంటేజ్ చూస్తే మ్యాక్స్ ఏంటంటే 20-25% అనేది ఎస్ఎల్ అనేది పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. దాని ప్రకారం మనకి క్వాంటిటీ ఎన్ని వస్తే అన్ని అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మన రిస్క్ రిస్క్ ఆన్ అప్రోచ్ ఇది, రైట్. సో చూడండి, మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఆ రోజు గ్రీన్గా ఉంది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న దాని తర్వాత 1-2 డేస్ కన్సోలిడేషన్. దాని తర్వాత మన ప్రైస్ రాలేదు. ఇప్పుడు ప్రైస్కి వచ్చింది. నవ్ ఏంటంటే ఈ యొక్క స్టాప్ లాస్ అనేది ఇక్కడికి ట్రయల్ చేసుకుంటాం ఆన్ క్లోజింగ్ బేసిస్. 111కి వస్తుంది. మన రిస్క్ అనేది కొద్దిగా తగ్గుతుంది, బట్ స్టిల్ రిస్క్లో ఉంటాం, ఎందుకంటే మన ప్రైస్ 120 దాకా ఉంది కాబట్టి. అయితే దీంట్లో మనం ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్న టార్గెట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 133, ఎందుకంటే మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కాబట్టి. వన్స్ స్టాక్ అనేది ఈ యొక్క లెవెల్ని అప్రోచ్ అయినప్పుడు ఏం చేద్దామంటే పార్షియల్ బుకింగ్ అనేది చేసుకుందాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఫెయిల్ అయిన స్టాక్ వచ్చేసరికి యాప్టెక్. దీని సిఇఓకి అతను ఎక్స్పైర్ అయిపోయారని చెప్పేసి న్యూస్ అనేది రావడం జరిగింది. ఎనీహౌ వీక్లీ బేసిస్లో అండ్ మంత్లీ బేసిస్లో చూసుకున్నట్టయితే లాంగ్ రేంజ్ అనేది కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ ఇది, రైట్. ఈ లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది, ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది, చక్కని బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, బట్ ఎనీహౌ స్ట్రాంగ్ డీప్గా రిట్రేస్మెంట్ అయితే జరిగింది. సో ప్రస్తుతం దీంట్లో దగ్గర
7% దాకా మైనస్ అనేది కనిపిస్తుంది. సో ఈ వీక్ అయితే లాస్ట్ వీక్ ఇండెసిషన్ జరిగింది, కొద్దిగా వాలటైల్ ఉండొచ్చు. దాని తర్వాత ప్రాబబ్లీ అప్ సైడ్ అనేది రావచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఇలా డోజీ ఫార్మేషన్ జరిగి దాని తర్వాత ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే దెన్ మనం ఏంటంటే అగైన్ దీన్ని ఏమంటామంటే యాడ్ చేసుకోవటం లేదా పిరమిడింగ్ అంటాం. అంటే మనకి యాడ్ చేసుకోవడం అనమాట. అంటే ఒక ట్రేడ్ అనేది మన వైపు మనం అనుకున్న డైరెక్షన్లో మూవ్ అవుతుందంటే ఈ యొక్క పిరమిడింగ్ టెక్నిక్ అనేది యూస్ చేసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యాడ్ చేసేది ఎప్పుడు కూడా ఫస్ట్ బ్రేక్అవుట్ అయినప్పుడు టెస్ట్ సైజ్ అనమాట, 1-2 క్వాంటిటీ. దానివల్ల మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఈ యొక్క ట్రేడ్ అయితే మాత్రం డీప్గా రిట్రేస్ తీసుకుంది అండ్ ప్రస్తుతం అయితే -7% అనేది నడుస్తూ ఉంది ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఎనదర్ స్టాక్ అనేది కూడా డిస్కస్ చేసుకున్నాం, JSW స్టీల్. దీంట్లో ఇంతకుముందు వీక్లీ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ అయింది, చక్కగా బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ నేను ఇది ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాను కానీ బట్ చూడండి ఈ లెవెల్ అనేది ఇది 792 దగ్గర బ్రేక్అవుట్ అయింది ఈ క్యాండిల్లో. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది లెవెల్ దగ్గర. మనకేమిటంటే ఒక సిమెట్రికల్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. ఇట్స్ నాట్ సిమెట్రికల్ యాక్చువల్లీ, ఇదేంటంటే అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటాం. సో ఇది కూడా ఏంటంటే మంచి మూవ్ అనేది క్రియేట్ చేసే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మంత్లీలో కానీ వీక్లీలో కానీ చూసుకున్నట్టే ఈ రెడ్ కలర్ కనిపిస్తుంది చూసారా, అది ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇలాగా డయాగ్నల్గా డ్రా చేసుకుంటే ఈ పాయింట్. సో ప్రాబబ్లీ ఏంటంటే 810 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ మేబీ టెంపరీగా ఉండే అవకాశం ఉంది. టెంపరీ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, వీఆర్ నాట్ ష్యూర్. ఓకే, అయితే మనం ఏం చేయొచ్చు అంటే ఇనీషియల్గా ఇది స్టాప్ లాస్ ఉండేది. ఇప్పుడు ఈ యొక్క లెవెల్కి ట్రయల్ అనేది చేసుకోవచ్చు, ఎందుకంటే మంచి సాలిడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది కాబట్టి. సో ఈ యొక్క పర్టికులర్ లెవెల్ గాన బ్రేక్ డౌన్ జరిగిందంటే మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క స్టాక్లో ఏది క్లోజింగ్ బేస్ అవ్వాలి, అంటే వీక్లీ క్యాండిల్ క్లోజ్ అయితే దెన్ ఎగ్జిట్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే లాస్ట్ వీక్ మంచి క్యాండిల్ ఇచ్చింది కదా, మేబీ ఒకవేళ సెల్లర్స్ ఉంటే 1-2 వీక్స్ కన్సోలిడేషన్ తీసుకొని అక్కడి నుంచి కూడా మళ్ళీ ఈ యొక్క ట్రెండ్ అనేది కంటిన్యూ అవకాశం ఉందన్నమాట. అందుకోసం ఏంటంటే దీంట్లో కూడా టెస్ట్ సైజ్ అనేది యాడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, సో దీంట్లో మంచి పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే మంచి కైండ్ ఆఫ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అండ్ ట్రాప్ క్యాండిల్ అంటాం కదా, అటువంటి క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరిగింది ఇక్కడ. సో ప్రాబబ్లీ నెక్స్ట్ 1-2 వీక్స్ మేబీ కన్సోలిడేషన్ తీసుకోవచ్చు, లేకపోతే కూడా డైరెక్ట్గా ఫాస్ట్గా కూడా మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో కూడా ఏంటంటే నేను బుల్లిష్ వ్యూతో ఉన్నాను అండ్ ప్రాపర్ స్టాప్ లాస్ వచ్చేసరికి క్లోజింగ్ బేసిస్లో 77 ఫ్రెండ్స్. సో ఇప్పుడు దాకా మనం ఏదైతే టెక్నికల్గా డిస్కస్ చేసుకున్నామో దానికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో అడగండి ఫ్రెండ్స్, డెఫినెట్గా నేను ఏంటంటే ఆన్సర్ చేస్తాను. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎంతో కొంత నేర్చుకోవడానికి ఈ వీడియోస్ ద్వారా లభిస్తుంది అంటే మన ఛానల్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ఇది మరింత మందికి చేరువైతే కూడా మనకు కూడా కొద్దిగా మోటివేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఎనీహౌ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.